మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మరో ఉదయకాల సమయం దేవునికి వాక్యమును ధ్యానించటకు దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఈ సమయంలో వాక్యమును చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుచుతాను. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. దేవుడి మీద మనం ఆనుకుంటే గనక, దేవునికి మనం మొర్ర పెడితే గనక, దేవుని మీద పూర్తి విశ్వాసంగా ఉంటే కనుక దేవుడు అంటాడు కదా, నేను మీకు ఆరోగ్యమునిస్తాను, నేను మిమ్మలను స్వస్థపరుస్తాను. అలాగే ఆరోగ్యము మాత్రమే కాదు, స్వస్థపరచడం మాత్రమే కాదు, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచడం. ఇదే మాట ఇంగ్లీష్లో రాయబడిందంటే, రివీల్ టు దెమ్ ప్రాస్పరిటీ అండ్ స్ట్రెంగ్త్ అండ్ సెక్యూరిటీ. నేను ఏమి ఇస్తానంటే అక్కడ ప్రాస్పరిటీ, అభివృద్ధి, ఆశీర్వాదం ఇస్తాను, సెక్యూరిటీ, రక్షణ ఇస్తాను, కాపుదల ఇస్తానని అక్కడ ఇంగ్లీష్లో రాయబడిన మాటలు, ఇంగ్లీష్లో ఆ విధంగా రాయబడింది, ఇంగ్లీష్ బైబిల్లో. ఇక్కడ తెలుగులో రాయబడిన మాట ఏంటంటే, వారికి సత్య సమాధానములను సమృద్ధిని బయలుపరుస్తాను. సత్య సమాధానం ఇచ్చేవాడు దేవుడే. సెక్యూరిటీ అనగా సమాధానం, కాపుదల ఇచ్చేవాడు దేవుడే. సమృద్ధి అంటే ప్రాస్పరిటీ ఇచ్చేవాడు కూడా దేవుడే. కాబట్టి తప్పకుండా మనము దేవుడి మీద ఆనుకుంటే కనుక, దేవుడి మీద ఆధారపడితే కనుక, మనం ఏ విషయంలో కూడా విచారపడవలసిన లేదు, దిగులు పడవలసిన లేదు, భయపడవలసిన లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నిన్ను స్వస్థపరచువాడు దేవుడే. నిన్ను ఆశ్రయించేవాడు దేవుడే. నిన్ను దీవించేవాడు దేవుడే. నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడే. ఏ విషయంలో కూడా మన ఆరోగ్య విషయమే కానీ, మనకున్న పరిస్థితుల విషయమే కానీ, ఇబ్బందుల విషయమే కానీ, మనకి ఇచ్చిన దేవుడు కుటుంబాల విషయమే ఎట్టి పరిస్థితులు మనం విచారపడద్దు. కేవలం దేవుడి మీద అనుకుందాం. దేవుడు మనకు ఆశ్రయం, దేవుడు మనకు ఆధారం అని శ్వాసంతో ముందుకు కొనసాగుదాం. దేవుడు మన తోడే అన్నాడు. ఆయన దక్షిణ హస్తం మనకు సహాయం చేసేదిగా ఉంది. దేవుడి వాక్యమును దీవించి